లక్ష్యం కోసం అలుపెరగక సమస్య ఉంటే నేడు కాకపోయినా రేపైనా విజయం ఖచ్చితంగా దక్కి తీరుతుంది. మందలో ఒకరిగా ఉండదు, వందలో ఒకరిగా ఉండడానికి ప్రయత్నించు. ఓడిపోతామనే భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు. స్వయం కృషి, పట్టుదల, గట్టి సంకల్పం ఈ మూడు ఎంచుకున్న రంగంలో మిమ్మల్ని ఉన్నత వ్యక్తులుగా మారుస్తాయి. సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు. నీకు సాయం చేస్తున్న వారిని మరవకండి, మిమ్మల్ని ప్రేమిస్తున్న వారిని ద్వేషించకండి, మిమ్మల్ని నమ్ముకున్న వారిని మోసం చేయకండి. మిమ్మల్ని తీర్చిదిద్దేది మీ ఆలోచనలే. ఒక ఆలోచనను స్వీకరించండి, దాని గురించి ఆలోచించండి, దాని గురించే కలగనండి. మీ నరాల్లో ఆ ఆలోచనను జీర్ణించుకోనివ్వండి. మిగతా ఆలోచనలు పక్కన పెట్టి ఆ ఆలోచన గురించి ఆలోచిస్తూ విజయాన్ని పొందండి. దేనిలో అయినా గెలిచేటప్పుడు పొంగిపోవడం, ఓడిపోయినప్పుడు కుంగిపోవడం వంటివి చేయకూడదు. ఎందుకంటే విజయం అనేది అంతం కాదు, ఓటమి అనేది మీ చివరి మెట్టు కాదు. దేవుని పట్ల నమ్మకం లేనివాడు నాస్తికుడు కాదు. తనపై తనకు నమ్మకం, ఆత్మవిశ్వాసం లేనివాడే నిజమైన నాస్తికుడు. అలాంటి వాడు జీవితంలో ఏదీ సాధించలేడు. ఇతరుల సాయాన్ని నిరాకరించే స్థాయికి చేరుకున్నప్పుడే మీరు స్వేచ్ఛ పొందుతారు. దేశానికి ఉపయోగపడని శరీరం, ఆస్తి ఎంత పెరిగినా వృధా. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. ధనం నిజమైన శక్తి కాదు, మంచితనం, పవిత్రతలే నిజమైన శక్తి. మనిషి ఉన్నతుడా కాదా అన్నది అతని ఆస్తిని చూసి కాదు, ప్రవర్తనను బట్టి అంచనా వేయాలి. అశ్రద్ధ అనేది మానవుడికి లోతైన అగాధంలోకి నెట్టేస్తుంది. ధీరులై ఉండండి, ఆత్మస్థైర్యంతో పనిచేయండి. మనిషి మరణించేది ఒక్కసారి మాత్రమే. పిరికి పందలు ప్రతిరోజు మరణిస్తారు. ధనం మనుషుల్ని సృష్టించదు, మనుషులే ధనాన్ని సృష్టించారు. సుఖంగా ఉండడానికి సులభమైన మార్గం ఇతరులను సుఖంగా జీవించేలా చేయడం.